Education here at Sun can be an excellent choice for any students. శత్రువులకు ముచ్చమటలు పట్టించే కోట అది. రాజ్యంపై దాడి చేయాలనుకునే రాజులను సైతం భయపడేలా చేసే కోట అదే. కండలు తీరిన సైనికులను కూడా వణికించే భీకర కట్టడం అదే. ఆ కోట మరేదో కాదు, మహారాష్ట్రలోని దేవగిరి కోట. పేరులోనే గర్వం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఆ కోటలో అంతకు మించిన అద్భుతాలు, మహా కళాఖండాలు, భీకర దృశ్యాలు, అంతు చిక్కని మార్గాలు నేటికి చెక్కు చెదరకుండా మహా సామ్రాజ్యంగా నిలబడ్డాయి. చరిత్ర పుటల్లోని కోటల గురించి తెలుసుకుంటే ఒళ్ళు జలధరించే సత్యాలు బయటపడుతూ ఉంటాయి. అందులో దేవగిరి కోట అత్యంత ప్రత్యేకమైనది. మన దేశంలో అత్యంత శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన కోటల్లో అత్యంత ప్రధానమైనది ఈ దేవగిరి కోట. ఆనాటి ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని నేటికి సగర్వంగా నిలబడ్డ కోట రహస్యాలు తెలుసుకుంటే ఒళ్ళు జలధరించక మానదు. ముఖ్యంగా ఈ కోటలోకి శత్రువులు ఎంటర్ అవ్వాలంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే. వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోట ప్రారంభం నుండి ప్రధాన గేటుకు చేరుకోవడానికి 1 కిలోమీటర్ ప్రయాణించాలి. అది కూడా మధ్యలో ఉన్న అనేక ద్వారాలను కూల్చివేస్తే తప్ప కుదరదు. ఆ లోపులో కోటపై నుండి వచ్చే ఫిరంగిలను శత్రువులు తట్టుకోగలగాలి. ఇవన్నీ దాటి ప్రధాన గేట్ వరకు చేరుకుంటే అక్కడ మదమెక్కిన ఏనుగులు సైతం కదిలించలేని అతి ఎత్తైన బలమైన ప్రధాన గేట్ ఉంటుంది. పొరపాటున అది కూడా దాటితే కోట చుట్టూ ఉన్న భారీ కందకాలు ఎదురవుతాయి. వాటిలో ఉన్న ముసులను కూడా తట్టుకుని ముందుకు వెళితే కానీ లోపలికి వెళ్ళడం కుదరదు. ఇక అది కూడా దాటి లోపలికి వస్తే అత్యంత భయంకరమైన స్వరంగ మార్గం ఎదురవుతుంది. చిమ్మ చీకటిగా ఉండే ఈ దారి గుండా ప్రయాణించాలి. అయితే ఈ దారులన్నీ కూడా ఇంటర్లింకింగ్గా రూపొందించడంతో కొత్తగా వచ్చేవారికి అందులో దారి తెలియక అక్కడక్కడే తిరుగుతారు. ఇలాంటి సమయంలో ఆ దారుల్లో ఒకరినొకరు వారే చంపుకునే ప్రమాదం ఉంది. అంతేకాక ఇక ఈ మార్గం పైనుండి ఆ గుహలోకి వచ్చిన శత్రు సైన్యంపై వేడి వేడి నూనెను పోస్తూ కట్టడి చేస్తారు కోట సైనికులు. ఇంతటి భయంకరమైన శత్రు దుర్భేద్యమైన ఈ కోట దౌలతాబాద్ కోట అని కూడా పిలుస్తారు. దౌలతాబాద్ కోట ఔరంగాబాద్కు 15 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దక్కన్ హిందూ సామ్రాజ్యానికి దేవగిరి రాజధానిగా ఉండేది. దేవగిరి కోటను యాదవరాజు రాజా భిల్లమరాజు కట్టించారు. అనేక ఎత్తుగడల తర్వాత ఈ కోటను మొదట హస్తగతం చేసుకున్నది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత మరాఠాలు, బహమానీ సుల్తానులు, మొఘలులు, హైదరాబాద్ నవాబులు చేజెక్కించుకున్నారు. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు దౌలతాబాద్కు కోటకున్న సంబంధం క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటిది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ రాజధాని తరలించి తాను రాజధానిగా చేద్దాము అనుకున్న ప్రాంతం కూడా ఈ దేవగిరి కోటనే. ఈ ప్రాంతం దేశానికి మధ్యలో ఉండటం వల్ల ఉత్తర దక్షిణ రాజ్యాలకు దౌలతాబాద్ అనువైన ప్రదేశం అని భావించిన తుగ్లక్ ఇక్కడి కోటను ఆక్రమిస్తాడు. ఢిల్లీలోని ప్రజలను దౌలతాబాద్కు తరలి వెళ్లాలని, అదే రాజధాని అని ఆజ్ఞాపిస్తాడు. సుమారు 700 మైళ్ల ప్రయాణాన్ని ప్రజలు నడవలేక మార్గ మధ్యలోనే మరణిస్తారు. అది గమనించిన తుగ్లక్ వెంటనే వారిని ఢిల్లీ రావాల్సిందిగా ఢిల్లీని తిరిగి రాజధానిగా ప్రకటిస్తాడు. దీనిని చరిత్రలో ఒక పిచ్చి చేష్టగా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇక కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన ఈ దండయాత్రను ఎదిరించిన యాదవ యోధుడు హారపాలుడిని బతికుండగానే పట్టుకుని అతని శరీరాన్ని దౌలతాబాద్ కోట గుమ్మానికి వేలాడదీస్తాడు. ఇది కోటకు సంబంధించిన ఒళ్ళు జలధరించే ఒక రక్త చరిత్ర. బలమైన ఇనుప మేకలతో చెక్కబడిన కోట ద్వారాలు శత్రువులు కూడా ఎక్కి లోనికి చేరుకోలేని విధంగా ఉండే నల్లటి రాళ్లతో నిర్మించిన ఎత్తైన గోడలు, ఫిరంగులు, సైనికులు గదులు ఈ కోటలో చూడదగ్గవి. అలాగే ఇక్కడ భరతమాత ఆలయాన్ని యాదవరాజులు హిందూ ఆలయంగా, ముస్లిం సుల్తానులు మసీదుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆలయం లోపల భారతమాత విగ్రహం కలదు. భరతమాత ఆలయానికి చేరువలో హాథీ సరస్సు ఉంటుంది. ఈ చారిత్రక స్మారకం ఇప్పటికీ మహారాష్ట్ర గడ్డపై నిలబడి దాని చరిత్రకు సాక్ష్యంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కోట గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ కోటను వారి జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.